Next topic, diode transistor logic. This circuit is designed with diodes at the input side and transistors at the output side. Previously resistors at the input, transistors at the output. Now at the input side we are using diodes, at the output we are using the transistors. In this, diodes are useful in performing the logic functions. Akkadanemo resistors perform chesai, like which producing the AND or NAND NOR, whereas transistors are used to perform the amplification functions. That means which increases the signal strength. First we are implementing the DTL NAND gate. That means inputs enduku ante to implement the NAND, whereas transistors వల్ల ఏమవుతుంది అంటే some inverting operation అంటే amplification అనేది perform చేస్తుంది. ఇక్కడ ఓన్లీ లాజిక్ ఫంక్షన్స్ అండ్ ఆర్ రెండు మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. ఈ ట్రాన్సిస్టర్ అనేది ఇన్వర్టింగ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ది DTL NAND gate. Here this circuit is designed with two diodes D1 and D2 and resistor R3, and then this is an AND gate which is followed by an transistorized inverter such that we obtain the NAND gate. First case తీసుకుంటే when A is equals to B is equal, again we are taking the two inputs, so we can have four combinations like this. For this what will be the output? First case A is equal to B is equal to 0 ante this is equals to 0 volts, where 1 equal to 5 volts అని meaning. ఇక్కడ 0 is equal to 0 volts ante here 0 volts, here 0 volts, whereas this plus VCC means plus 5 volts కదా. That means that plus 5 volts comes in this way కదా, so it becomes 5 volts, it becomes 5 volts. ఎప్పుడు కానీ ఇది పాజిటివ్ ఉండాలి, ఇది నెగిటివ్. ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉందనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ ఫార్వర్డ్ బయాస్డ్ అనమాట. చూస్తే ప్లస్ అంటే 5, మైనస్ అంటే 0 అలానే కదా ఉంది. దేర్ఫోర్ బోత్ బికమ్స్ ఫార్వర్డ్ బయాస్డ్. ఫార్వర్డ్ బయాస్డ్ మీన్స్ క్లోజ్డ్ స్విచ్ కాబట్టి క్లోజ్డ్ స్విచ్ లాగా చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనము అప్లై చేసినప్పుడు మొత్తం 5 volts ఇక్కడికే వచ్చినాయి కాబట్టి ఇక్కడికి ఏం వోల్టేజ్ వెళ్ళదు కదా. దేర్ఫోర్ ఇక్కడికి 0 volts, ఇక్కడికి 0 volts అంటే దేర్ఫోర్ దీస్ బికమ్స్ రివర్స్ బయాస్ అంటే ఆఫ్ అన్నట్టే కదా. 0 volts ఇక్కడ కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది? 0.7 వోల్టేజ్ అనుకుందాం. అంటే దీనికి 0.7 వస్తుంది, దీనికి 0.7 వస్తుంది. బట్ ఇక్కడ ఎలా ఉండాలి? ప్లస్ మైనస్ ఉంటే ఫార్వర్డ్ బయాస్. బట్ ఇక్కడ ఎలా ఉంది? 0 అంటే మైనస్, 0.7 అంటే ప్లస్ అన్నట్టే కదా. దేర్ఫోర్ దిస్ ఇండికేట్స్ ది రివర్స్ బయాస్డ్ కండిషన్. సో దీస్ బికమ్స్ రివర్స్ బయాస్డ్. రివర్స్ బయాస్ అయినప్పుడు ఈ డయోడ్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి, దట్ మీన్స్ ఆఫ్ అయి ఉంటాయి కాబట్టి దీస్ బికమ్స్ ఆఫ్ స్విచెస్ ఆర్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇవి రెండు ఓపెన్ అంటే ఇక్కడ ఎలాంటి కరెంట్ ఫ్లో కదా. దేర్ఫోర్ హియర్ బేస్, ఇది బేస్ టర్మినల్, దిస్ ఈజ్ కలెక్టర్, దిస్ ఈజ్ ఎమిటర్ అంటే దెన్ నో కరెంట్ ఫ్లోస్ ఇన్ టు ది బేస్ టర్మినల్ కదా. దేర్ఫోర్ IB ఈజ్ ఈక్వల్స్ టు 0. కరెంట్ ఏం ఫ్లో అవ్వలేదంటే దెన్ హియర్ వోల్టేజ్ కూడా ఏం ఉండదు కదా, VB. దేర్ఫోర్ దిస్ VBE equals to 0 కాబట్టి when one of the terminal is equals to 0 means this is in the non-saturated state. Non-saturated means this transistor is in the off state. ఆఫ్ అయింది అంటే ఇది డిస్కార్డ్ కదా. సో ఈ సర్క్యూట్ మొత్తం ఇలా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా తీసుకుంటాము? ఫ్లో ఇలానే కదా ఉంది. దేర్ఫోర్ VCC మైనస్ ICRC మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది అంటే కలెక్టర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0నే కదా. దేర్ఫోర్ హియర్ IC ఈజ్ ఈక్వల్ టు 0 అంటే VCC ఈజ్ ఈక్వల్ టు Y. దేర్ VCC ఈజ్ ఈక్వల్స్ టు 5 volts కదా. దేర్ఫోర్ 5 ఈజ్ రిప్రజెంటెడ్ బై లాజిక్ 1. Second case, when A is equal to 0, B is equal to 1. Here A is equal to 0 ఇచ్చినాం, B equals to 1 ఇచ్చినాం. సో ఇక్కడ నుంచి 5 volts వస్తుంది. ఇక్కడ 1 అంటే విచ్ ఇండికేట్స్ 5 కదా. ఇక్కడ 5 ఇక్కడ 5 అంటే రెండు సేమ్ వోల్టేజ్ ఉన్నప్పుడు ఇది అనేది రివర్స్ బయాస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ ఆఫ్ స్విచ్. ఇక్కడ చూస్తే ఇది 0, ఇక్కడ నుంచి 5 వచ్చింది. ఇక్కడ ప్లస్ మైనస్లో ఉంది అంటే P టర్మినల్ ఎప్పుడు ప్లస్లో ఉండాలి, N టర్మినల్ ఎప్పుడు మైనస్లో ఉండాలి. దట్ మీన్స్ ఇట్ మస్ట్ బి హై, ఇట్ మస్ట్ బి లో. అలా ఉన్నప్పుడు దెన్ ద డయోడ్ మస్ట్ బి ఇన్ ది ఆన్ స్టేజ్. ఇక్కడ 5-0 అంటే ఫార్వర్డ్ బయాస్డ్ కాబట్టి క్లోజ్ స్విచ్. ఇక్కడ 5 సేమ్ వోల్టేజ్ కాబట్టి రివర్స్ బయాస్డ్ కాబట్టి ఓపెన్ స్విచ్ అయిపోయినాయి. దిస్ ఈజ్ కేస్ 2. నెక్స్ట్
ఇక్కడ వోల్టేజ్ అనేది ఏమైంది, మొత్తం ఇటే ఫ్లో అయింది, ఎందుకంటే ఇది క్లోజ్ అయింది కాబట్టి. సో మొత్తం వోల్టేజ్ అనేది ఇటే ఫ్లో అవుతుంది, ఇటు ఏం ఫ్లో అవ్వదు కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఏమొస్తుంది, సమ్ లెస్ వోల్టేజ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి, ఇది 0.7 ఉంది. సో వచ్చిన వోల్టేజ్ అనేది ఈ 0.7 కన్నా తక్కువ ఉంది కాబట్టి అగైన్ దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. అంటే వెన్ పీకి నెగిటివ్, ఎన్కి పాజిటివ్ ఉంటే దెన్ దిస్ ఈజ్ ఏ రివర్స్ బయాస్డ్ కేసు. రివర్స్ బయాస్డ్ కేసులో ద స్విచ్ ఈజ్ ఇన్ ది ఓపెన్ కేసు. సిమిలర్గా ఇక్కడ కూడా సమ్ లెస్ వోల్టేజ్ వచ్చింది, దెన్ ది 0.7 వోల్ట్. 0 అనేది 0.7 కన్నా తక్కువ. సో దిస్ బికమ్స్ నెగిటివ్, దిస్ బికమ్స్ పాజిటివ్. పీకి నెగిటివ్, ఎన్కి పాజిటివ్ వచ్చింది అంటే విచ్ ఇండికేట్స్ రివర్స్ బయాస్ కాబట్టి ఇక్కడ ఈ డయోడ్ కూడా ఆఫ్ అయిపోయి ఉంటుంది. అగైన్ రెండు బయాస్లో ఆఫ్ అయి ఉన్నాయంటే దెన్ నో కరెంట్ ఫ్లోస్ కదా, కరెంట్ ఏం ఫ్లో అవ్వట్లేదు అంటే ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దెర్ఫోర్ ఇట్ ఈజ్ ఇలా ఓపెన్ స్విచ్. అగైన్ ఇప్పుడు చూస్తే ఇలానే కదా ఉండేది ఫ్లో. అగైన్ ఇది ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది అంటే ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా, హియర్ సేమ్ ఈక్వేషన్ వస్తుంది. అగైన్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి వీసీసీ ఈజ్ ఈక్వల్ టు వై, దెర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1. అగైన్ థర్డ్ కేసులో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడనేమో సమ్ 5 వోల్ట్స్ వస్తాయి, ఇక్కడ కూడా 5 వోల్ట్స్ వచ్చినాయి అంటే రెండు సేమ్ వోల్టేజ్ కాబట్టి అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద రివర్స్ బయాస్ కాబట్టి ఓపెన్ స్విచ్. నెక్స్ట్ కేసులో ఏంటంటే ఇక్కడ 5 వోల్ట్స్ వచ్చింది, ఇక్కడ 0 అంటే 0. అగైన్ దిస్ ఈజ్ ప్లస్ మైనస్, డయోడ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్ ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి విచ్ ఈజ్ ఏ ఫార్వర్డ్ బయాస్డ్ కాబట్టి స్విచ్ అనేది క్లోజ్ అయింది. అగైన్ ఈ వీసీసీ అనేది మొత్తం ఇటే వెళ్ళినప్పుడు వెరీ ఫ్యూ వోల్టేజ్ ఇటు పాస్ అవుతుంది. బట్ ఈ వచ్చిన వోల్టేజ్ అనేది ఈ ట్రాన్సిస్టర్ వోల్టేజ్ కానీ తక్కువ ఉండడం వల్ల ఈ రెండు డయోడ్స్ ఆఫ్ అవుతాయి. డయోడ్స్ ఆఫ్ అయినాయి అంటే నో కరెంట్, బేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. బేస్ కరెంట్ 0 అయిందంటే ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అయిపోతుంది. అగైన్ వోల్టేజ్ ఈక్వేషన్ ఇలా వస్తుంది, దెర్ఫోర్ వీసీసీ ఈజ్ ఈక్వల్స్ టు వై. నెక్స్ట్ ఫోర్త్ కేసు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే డయోడ్ డైరెక్షన్ ఇలా ఉంది, ఇక్కడ కూడా ఇలా ఉంది, ఇక్కడ నుంచి 5 వోల్ట్స్ వచ్చింది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 5, ఇక్కడ వీసీసీ 5 వచ్చింది, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్న 5. అగైన్ రెండు సేమ్ అంటే రెండు సేమ్ ఉండదు, కంపల్సరీ పీ మస్ట్ బి హయ్యర్ దెన్ ఎన్ కాబట్టి రెండు సేమ్ ఉన్నప్పుడు బోత్ ఆర్ రివర్స్ బయాస్, దట్ మీన్స్ బోత్ ఆర్ ఓపెన్ స్విచెస్. ఓపెన్ స్విచ్ అయినప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఇటు ఫ్లో అవ్వదు, ఇప్పుడు వోల్టేజ్ అనేది ఇలా వెళ్తుంది అంటే ఇక్కడ ఎంత వస్తుంది 5 వోల్ట్స్, ఇక్కడికి వస్తుంది 5 వోల్ట్స్ వస్తుంది. అదే ఇక్కడ నుంచి వోల్టేజ్ ఎంత వస్తుంది ట్రాన్సిస్టర్ నుంచి 0.7 ఈ డైరెక్షన్స్ ఇలానే కదా ఉన్నాయి. అంటే ఇప్పుడు పీకేమో 5 అంటే ప్లస్, 0.7 అంటే తక్కువ కాబట్టి నెగిటివ్ లాగా తీసుకున్నాం. సిమిలర్గా పిఎన్ 5 అంటే హై కాబట్టి ప్లస్ లాగా తీసుకున్నాం, 0.7 అనేది తక్కువ కాబట్టి నెగిటివ్ లాగా తీసుకున్నాం. అగైన్ పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్ ఉంది అంటే డయోడ్ ఏమవుతుంది ఫార్వర్డ్ బయాస్డ్ కాబట్టి క్లోజ్డ్ స్విచ్ లాగా అవుతుంది. అగైన్ పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్ ఉంది కాబట్టి ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ అవుతుంది కాబట్టి ఇది కూడా క్లోజ్డ్ స్విచ్ లాగా అవుతుంది. ఇది క్లోజ్డ్ స్విచ్ లాగా ఉంది అంటే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఫ్లో అయింది అంటే ట్రాన్సిస్టర్ ఇలా ఉంటుంది ఆన్ స్విచ్ లాగా అవుతుంది, దట్ మీన్స్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. మనం ఎలా తీసుకుంటాము, హై నుంచి గ్రౌండ్కి పాత ఏముందో చెక్ చేస్తాం, దట్ ఈస్ వై మైనస్ ఇక్కడ ఏ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది యాజ్ దిస్ ట్రాన్సిస్టర్ ఇస్ ఇన్ ద సాచురేషన్ రీజన్, వై మైనస్ VCE sat is equals to 0. Here y minus VCE sat is equal to 0. Therefore y is equal to VCE sat is equals to 0.2. 0.2 అంటే which is almost to 0 కాబట్టి this is logic 0. So 0 0 ఇస్తే 1, 0 1 ఇస్తే 1, 1 0 ఇస్తే 1 వచ్చింది, 1 1 ఇస్తే 0 వచ్చింది. This is same as NAND gate కాబట్టి we implemented NAND gate. Advantage: the switching speed of DTL is faster compared to RTL. Speed అనేది ఫాస్ట్గా ఉంటుంది. The use of diodes within DTL circuits makes them cheaper. డయోడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. బికాస్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డయోడ్స్ ఆన్ ICs ఈజ్ సింప్లర్ యాజ్ కంపేర్ టు రెసిస్టర్స్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ జనరేట్స్ హీట్ త్రూ అవుట్ ది ఆపరేషన్. హై నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 వచ్చింది కదా, ఫర్ హై ఇన్పుట్ ద అవుట్పుట్ ఆఫ్ DTL గోస్ ఇన్ టు సాచురేషన్. ఎప్పుడైతే హై ఇన్పుట్స్ తీసుకున్నాం అనుకోండి దెన్ ఇది ఎక్కడికి వెళ్ళింది, సాచురేషన్కి వెళ్ళింది కదా. సో దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ DTL. Similarly, we implemented DTL NOR gates. We can use a diode OR. ఇక్కడ డయోడ్స్ యూజ్ చేసి ఐదర్ అండ్ ఆర్ ఆర్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, వేరస్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేసి నాట్ ఆపరేషన్ సచ్ దట్ నాట్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు నార్ గేట్ని ఇంప్లిమెంట్ చేస్తాం. హియర్ RB ఈ సెలెక్టెడ్ టు లిమిట్ ది బేస్ కరెంట్, అంటే ఇక్కడ కరెంట్ ఎలా ఫ్లో అవ్వాలి అనేది దట్ ఈస్ లిమిటెడ్ బై ది RB.
ఫస్ట్ కేసు A ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 0. 0 అంటే ఎంత 0, ఇక్కడ 0 అంటే 0. ఇక్కడ నుంచి ఎంత వస్తుంది, సమ్ హయ్యర్ వోల్టేజ్ వచ్చింది కదా VCC కాబట్టి ఇక్కడికి 5 volts వచ్చింది అనుకున్నాం, ఇక్కడికి 5 volts వచ్చింది అన్నాం. 0 ఈజ్ రిప్రజెంటెడ్ బై నెగిటివ్, హయ్యర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పాజిటివ్. దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ N. Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ వచ్చిందంటే విచ్ ఇండికేట్స్ ఏ రివర్స్ బయాస్. ఇక్కడ కూడా నెగిటివ్ పాజిటివ్, దిస్ ఈజ్ PN. ఎప్పుడు కానీ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై P, దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై N. Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ వచ్చింది అంటే విచ్ ఇండికేట్స్ దిస్ ఈజ్ ఇన్ ద రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అయినప్పుడు బోత్ డయోడ్స్ని ఆఫ్ చేయాలి. దేర్ఫోర్ బోత్ ఆర్ ఆఫ్ స్విచెస్. అంటే ఇది కంప్లీట్గా ఆన్ అయిపోయింది అంటే ఇవి మొత్తం రిమూవ్ అయిపోయినట్టే కదా. ఇక్కడ ఏం లేదు అంటే దెన్ నో కరెంట్ ఫ్లోస్ ఇన్ టు ది బేస్ రెసిస్టర్ కదా. అంటే ఇక్కడికి ఏం రాలేదు అంటే ఇక్కడ VBE వాల్యూ కూడా 0 అన్నట్టే కదా. హియర్ నథింగ్ ఈజ్ ప్రజెంట్ అంటే దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ఓపెన్ స్విచ్ కదా. దేర్ఫోర్ ఫ్లో ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది. ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అయింది అంటే కలెక్టర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ రాస్తే VCC మైనస్ ICRC మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు 0. IC 0 అంటే దిస్ బికమ్స్ 0 కాబట్టి Y ఈజ్ ఈక్వల్ టు VCC. VCC ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ రిప్రజెంటెడ్ బై లాజిక్ 1. నెక్స్ట్ కేసు A ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. 0 ఇండికేట్స్ 0 volt, 1 ఇండికేట్స్ 5 volts. ఇక్కడ నుంచి ఏమొస్తుంది VCC వస్తుంది అంటే బికాస్ ఆఫ్ సమ్ రెసిస్టర్ సమ్ వోల్టేజ్ తగ్గిన అనుకున్నాం. సపోజ్ 0.7 వచ్చింది అనుకున్నాం. అగైన్ చూస్తే 5 అంటే హై కాబట్టి ప్లస్, 4.7 అంటే నెగిటివ్ కదా. హియర్ Pకి పాజిటివ్, Nకి నెగిటివ్ అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్వర్డ్ బయాస్డ్ మీన్స్ దిస్ ఈజ్ ఏ క్లోజ్డ్ స్విచ్. దేర్ఫోర్ D2 ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్. ఫార్వర్డ్ బయాస్ అయితే క్లోజ్డ్ స్విచ్, ఫార్వర్డ్ బయాస్. ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ N అంటే Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ అంటే దిస్ ఈజ్ ఏ రివర్స్ బయాస్డ్. దేర్ఫోర్ ఆ D1 ఈజ్ రివర్స్ బయాస్డ్. ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ అంటే ఇది ఇలా క్లోజ్ అయి ఉంటుంది, సర్క్యూట్ ఇలా ఉంటుంది, ఇదేమో ఓపెన్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇలానే కదా వచ్చేది, నెక్స్ట్ సర్క్యూట్ ఇలానే కదా చేంజ్ అయ్యేది. నెక్స్ట్ ఇక్కడ B టెర్మినల్ నుంచి నెక్స్ట్ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది అంటే సమ్ కరెంట్ అనేది ఎంతో కొంత ఫ్లో అవుతూ ఉంటుంది కదా. కరెంటు ఫ్లో అవుతుంది అంటే ఇక్కడ కూడా సమ్ కరెంటు ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ మనకు VB అనేది వస్తుంది కదా. అంటే సమ్ కరెంట్ వచ్చింది అంటే ఇది ఆన్ అయింది అంటే దిస్ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అయినట్టే కదా. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ ది సాచురేషన్ స్టేజ్. సాచురేషన్ అంటే విచ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ క్లోజ్డ్ స్విచ్. ఇలానే కదా ఉండేది. క్లోజ్ స్విచ్ అయినప్పుడు ఈ 2 టర్మినల్స్ మధ్యలో ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, VCE SAT అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఇది VCC, దిస్ ఈజ్ Y కదా. అగైన్ దిస్ ఈజ్ గ్రౌండెడ్. ఇప్పుడు ఇలా తీసుకుంటాం, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే Y మైనస్ VCE SAT ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ Y ఈజ్ ఈక్వల్ టు 0.2 అంటే విచ్ ఈజ్ లాజిక్ 0 కదా. హియర్ అక్రాస్ బేస్, ఇక్కడ బేస్ దగ్గర హై వోల్టేజ్ అనేది వస్తుంది. ఎందుకు సమ్ వోల్టేజ్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ ది బేస్ కరెంట్. ఎందుకంటే B టెర్మినల్ అనేది హై ఉంది కాబట్టి. దేర్ఫోర్ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అయింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద సాచురేషన్ కాబట్టి we obtained VCE SAT. If I write the equation from high to low voltage, Y minus VCE SAT is equal to 0. That means this is equal to 0. Similarly A is equal to 1, B is equal to 0 అంటే this is same. ఇప్పుడు ఇక్కడ ఇది ఫార్వర్డ్ బయాస్ కాకుండా ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది అంటే ఇలా అవుతుంది అనమాట. అగైన్ సేమ్ రెండు కేసెస్కి దిస్ ఈజ్ 0. థర్డ్ కేసు A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 5 volts వచ్చింది, ఇక్కడ 5 volts వచ్చింది. ఇక్కడ నుంచి ఇన్స్టెడ్ ఆఫ్ 5 volt సమ్ 4.7 వచ్చింది అనుకుందాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది రెసిస్టర్ అనుకుంటే 4.7. దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ ప్లస్ నెగిటివ్. PN, Pకి ప్లస్, Nకి నెగిటివ్, Pకి ప్లస్, Nకి నెగిటివ్ అంటే బోత్ డయోడ్స్ ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్డ్ కదా. బోత్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్. రెండు ఫార్వర్డ్ బయాస్ అయినాయి అంటే ఇలానే కదా ఇలా ఉంటుంది. A నుంచి సమ్ షార్ట్ సర్క్యూట్, B నుంచి ఇంకో షార్ట్ సర్క్యూట్. ఇవి రెండు బేస్ రెసిస్టర్. నెక్స్ట్ ఇక్కడికి ఇప్పుడు ఇవి రెండు షార్ట్ సర్క్యూట్ అంటే సమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకంటే బోత్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్ కాబట్టి. కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ట్రాన్సిస్టర్ అనేది యాక్టివేట్ అయింది అంటే ఆన్లో ఉంది. దట్ మీన్స్ ఇట్ గోస్ ఇన్ టు ద సాచురేషన్ కాబట్టి విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ VCE SAT. Now if I write the output equation, Y minus VCE SAT
y minus VCE sat is equal to 0. Therefore y is equal to VCE sat is equal to logic 0. అంటే 0 0 ఇస్తే 1, 0 1 ఇచ్చినా 1 0 ఇచ్చినా 0, 1 1 ఇచ్చినా కూడా 0. That means which is resembles like a NOR gate.